సాధారణంగా ఒక స్టూడెంట్కి కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే ఒక క్వశ్చన్ వచ్చింది అంటే అర్థం అతను లేదా ఆమె 50% మాత్రమే కోచింగ్కి సూటబుల్ అయ్యి సెల్ఫ్ స్టడీ ఓన్గా చదువుకోవాలని లేదా ఒక మెంటార్ని పెట్టుకొని లేదా కోచింగ్ అంత ఇంట్రెస్ట్ చూపని ఒక స్టూడెంట్ అయి ఉంటారు. లేకపోతే కోచింగ్ తీసుకోవాలా మానాలనే కన్ఫ్యూజన్ అనేది రాకుండా సబ్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా కోచింగ్ తీసేసుకుంటారు కదా. కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది? 50% ఉన్న వాళ్ళకి వస్తుంది. మీకా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుందాం, అంటే ఈ వీడియో చూస్తున్న మీకా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మీరు ఎలా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలో ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా నాతోటి కూడా సహా. కోచింగ్ అనేది అసలు ఏంటి, కోచింగ్ ఏం చేస్తుందంటే, నేను మాట్లాడుతుంది ఆఫ్లైన్ కోచింగ్ గురించి, మళ్ళీ నెక్స్ట్ ఆన్లైన్ చెప్తా. ఆఫ్లైన్ కోచింగ్లో మీరు ఒక టైం ఫిక్స్ అయ్యి ఆ టైం ప్రకారం కొన్ని క్లాసుల్ని టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ, మీరు స్కూళ్ళలో కాలేజీలో అలాగే ఉంటాయి, టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్తారు. దిస్ ఈజ్ యాక్చువల్ కోచింగ్ మెథడాలజీ. మీరు క్లాసులో కూర్చున్నారు, ఆయన చెబుతున్నారు మీరు వింటున్నారు, లేదా ఆమె చెబుతున్నారు మీరు వింటున్నారు, అంటే కాలేజీకి వెళ్ళినట్టు అనుకోండి. ఈ మెథడాలజీ మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.